ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న 3 వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం జరిపిన దాడులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ వారంలో రెండోసారి అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి జాస్ మీక్స్ కు సమన్లు జారీ చేసింది. అమెరికా దాడిలో ఒక ట్యాంకర్లోని 3 భారతీయ సిబ్బంది మరణించారని ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే మీక్స్ ను విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయానికి పిలిపించి అమెరికా సైనిక చర్యపై నిరసనను తెలియజేసింది. బుధవారం రాత్రి కూడా మీక్స్ ను పిలిపించి నిరసన తెలిపింది. భారతీయ సిబ్బందితో ఉన్న 3 నౌకలను అమెరికా నౌకాదళం లక్ష్యం చేసుకుందని కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి. ఈ దాడులు తక్షణమే ఆపాలని అమెరికా ప్రతినిధికి స్పష్టం చేసింది. 24 మంది భారతీయ నావికులతో వెళుతున్న పలావు దేశపు జెండా కలిగిన ఆయిల్ ట్యాంకర్ మ్యారీవెక్స్ ను జూన్ 8న అమెరికా దళాలు అడ్డుకుని నిలిపివేశాయి. అయితే సిబ్బంది అందరినీ రక్షించారు. జూన్ 10న పలావు జెండా కలిగిన మరో ట్యాంకర్ సెట్టుబెల్లోపై అమెరికా దాడి చేయగా అందులో ఉన్న 24 మంది భారతీయ నావికులలో 3 మరణించారు. 20 మంది భారతీయులతో గినియా బిస్సౌ జెండా కలిగిన జల్వీర్ అనే మరో నౌకపై గురువారం దాడి జరిగింది. 3 దాడులు అమెరికా నౌకాదళం నుంచే జరిగాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.